జ్వాలాద్వీపం. నర్మదా నదీ తీరాన గల ధవళగిరి రాజ్యాన్ని తారకేశ్వరుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు 2 కుమారులు. పెద్దవాడి పేరు శూరసేనుడు. అతడికి 25 ఏళ్ల వయస్సు. చిన్నవాడు 18 ఏళ్లవాడు. పేరు చిత్రసేనుడు. ఈ 2 రాజకుమారులు ఒకనాటి ఉదయం పరివారాన్ని వెంటబెట్టుకుని వినోదార్థం వేటకై అడవికి వెళ్ళారు. అడవిలో కొంత దూరం పోయిన తర్వాత వాళ్లకు ఒక లేళ్ల మంద కనిపించింది. రాజకుమారులిద్దరూ తమ తమ గుర్రాలను అదిలించి ఆ లేళ్ల గుంపుపై బాణాలు ప్రయోగిస్తూ క్రమంగా తమ పరివారాన్నుంచి వేరుపడి అడవిలో చాలా దూరం వెళ్ళిపోయారు. హఠాత్తుగా వారికి ఒక పొదచాటు నుంచి సింహం గర్జించిన ధ్వని వినపడింది. రాజకుమారులిద్దరూ ఆ ధ్వని వచ్చిన వైపుకు తలలు తిప్పి బాణాలు ఎక్కుపెట్టే లోపలే 2 సింహాలు గర్జించుతూ వారికేసి దూకాయి. సింహాలను చూస్తూనే రాజకుమారులెక్కి ఉన్న గుర్రాలు బెదిరి వెనుతిరిగి పారిపోసాగాయి. రాజకుమారులలో చిన్నవాడైన చిత్రసేనుడు ఎక్కి ఉన్న గుర్రం యజమాని ఎంత బలంగా కళ్ళెం లాగినా ఆగక చెట్ల సందు నుంచి బాణంలా దూసుకుపోతూ కొంతసేపటికి ఒకానొక కొండ ప్రాంతాన్ని చేరి నురుగులు కక్కుతూ కింద పడిపోయి ప్రాణాలు విడిచింది. అప్పటికీ చిత్రసేనుడు బాగా అలసిపోయి ఉన్నాడు. అతడు తన అన్న కోసం నలుమూలలా పరికించి చూశాడు. ఎక్కడా అతడి జాడ కనిపించలేదు. తను పరివారాన్ని వదిలి అడవిలో చాలా దూరం వచ్చినట్టు అతడికి తోచింది. ఆ ప్రాంతమంతా ఆకాశాన్నంటుతున్న పెద్ద పెద్ద మానులతో చీకటిమయంగా ఉన్నది. చెట్ల కొమ్మలో కోతులు, రకరకాల పక్షులు, ఊడల్లా వేలాడుతున్న పెద్ద సర్పాలు అతడికి కనిపించాయి. ఈ పరిసరాలను చూసి చిత్రసేనుడు చాలా భయపడ్డాడు. తన పరివారాన్నుంచే కాక మానవ నివాసాలుండే ప్రాంతాలకు కూడా దూరం అయిపోయినట్టు అతడు గ్రహించాడు. తను ఇక ధవళగిరి నగరాన్ని చేరాలంటే కాలినడకనే వెళ్ళాలి. ఆ నగరం ఏ దిక్కుగా ఉన్నదో కూడా ఆ క్షణంలో అతడికి తెలియదు. చిత్రసేనుడు తన విషాద పరిస్థితికి వగుస్తూ ఉన్న చోటి నుంచి కదిలి అడవిలో కొద్ది దూరం నడిచేసరికి చిన్న చిన్న తుప్పలతో పొదలతో నిండి ఉన్న ఒక కొండ అతడికి ఎదురుగా కనిపించింది. ఆ కొండ పొదల్లో చిన్న వాగొకటి ప్రవహిస్తున్నది. వాగులోని నీటిని చూడగానే చిత్రసేనుడికి దాహంతో తన నాలుక పిడచకట్టుకుపోయి ఉండటం తెలిసి వచ్చింది. అతడు వాగులో దిగి దాహం తీర్చుకున్నాడు. దాహం తీర్చుకోగానే చిత్రసేనుడు కొంత సేద తీరాడు. అతడు వాగు ఒడ్డునే కూర్చుని ముందు కర్తవ్యం గురించి ఆలోచించసాగాడు. బహుశా తన అన్న శూరసేనుడు కూడా తనలాగే సింహాల వాత పడకుండా తప్పించుకుని ఉంటాడు. బెదిరి పరిగెత్తిన అతడి గుర్రం కూడా అతన్ని ఈ ప్రాంతాలకే తెచ్చి ఉండవచ్చునన్న అనుమానం చిత్రసేనుడికి కలిగింది. ఆ వెంటనే అతడు వాగు ఒడ్డున లేచి నిలబడి ఎలుగెత్తి పెద్దగా అన్నా శూరసేన అని కేక పెట్టాడు. చిత్రసేనుడి కేక చెట్లల్లో కొండ గుహల్లో మారుమోగిన మరుక్షణాన వాగు అవతల ఉన్న ఒక గుహలోంచి ఎవరూ ఈ ప్రాంతాల మానవ కంఠస్వరం పలికిందా? ఎంత అదృష్టవంతుడివిరా నాయనా, ఒకసారి నా దగ్గరకు రా అన్న పిలుపు చిత్రసేనుడికి వినిపించింది. గుహలో నుంచి వచ్చిన ఆ పిలుపు వింటూనే చిత్రసేనుడు తుల్లిపడి అంతలోనే ధైర్యం తెచ్చుకొని కంగుమనే కంఠస్వరంతో, ఎవరు నువ్వు? రాక్షసుడివా లేక నరహంస భక్షకుడివైన కిరాతకుడివా? గుహ నుంచి బయటికి రా, నా కత్తితో ఎర్రచేస్తాను అన్నాడు. చిత్రసేనుడు మాటలు ముగించకముందే గుహలో నుంచి చిత్రమైన నవ్వు. ఆ వెంటనే, ఎంత సాహసివిరా వత్సా, నీ వంటి ధైర్యశాలి కోసమే నేను ఎదురు చూస్తున్నాను. నేనీ మనిషి మాంసం తినే కిరాతకుణ్ణి కాదు, రాక్షసుణ్ణి కాదు, ఒకానొక సిద్ధుణ్ణి. నేను ఇంతకాలంగా శ్రమల కోర్చి సంపాదించిన ఒక అమూల్యమైన వస్తువును నీకు ఇవ్వబోతున్నాను అన్న మాటలు వినిపించాయి.
చిత్రసేనుడు చిటికల మీద ఓ నిర్ణయానికి వచ్చాడు. ఆ గుహలో ఉన్నది రాక్షసుడే అయితే తను ఇక్కడి నుంచి ప్రాణాలతో ఎలాగూ తప్పించుకోలేడు. కనుక రాక్షసుడితో పోరాడుతూ ప్రాణాలు వదలటమే క్షత్రియ ధర్మం అనుకున్నాడు. ఒకవేళ గుహలో ఉన్నది నిజంగా సిద్ధుడే అయితే తనకు కలగబోయే కీడేమీ ఉండదు. ఈ నిశ్చయానికి రాగానే చిత్రసేనుడు ఒర నుంచి కత్తి తీసి మోకాటిలోతున్న వాగునీటిలో దిగి అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. అక్కడ కొండలో చాలా గుహలున్నాయి. అందువల్ల తనను పిలిచిన వ్యక్తి ఏ గుహలో ఉన్నది చిత్రసేనుడికి తెలియరాలేదు. అతడు ఒక్కొక్క గుహ దగ్గరికి వెళ్ళి లోపలికి తొంగి చూడసాగాడు. అంతలో అతడికి దాపులనున్న ఒక గుహ నుంచి నాయనా భయపడకు ఇటురా అన్న మాటలు వినిపించాయి. చిత్రసేనుడు కత్తిని మరింత గట్టిగా గుప్పెట బిగించి ఆ పిలుపు వచ్చిన గుహ ముందుకు వెళ్ళి లోపలికి తొంగి చూశాడు. గుహలో అతడికి ఒక సిద్ధుడు కనిపించాడు. అతడి తల గడ్డము తెల్లగా నెరసి ఉన్నది. అతడు గుహ మధ్య ఒక ఎత్తైన వేదిక మీద కూర్చుని ఉన్నాడు. గుహ పైభాగాన ఉన్న కంతల నుంచి సూర్యకాంతి లోపల పడుతుండడం వల్ల గుహ లోపలి భాగం వెలుతురుగా ఉన్నది. ముసలి సిద్ధుణ్ణి చూస్తూనే చిత్రసేనుడు తను అంతకుముందు పరుషంగా మాట్లాడినందుకు నొచ్చుకున్నాడు. అతడు కత్తిని ఒరలో పెట్టి సిద్ధుణ్ణి సమీపించి నమస్కరిస్తూ, మహాత్మా, నన్ను క్షమించవలసిందిగా వేడుతున్నాను అన్నాడు ఎంతో వినయంగా. చిత్రసేనుడి మాటలకు సిద్ధుడు చిరునవ్వు నవ్వి, నాయనా, నువ్వు సుక్షత్రియుడివిలా కనబడుతున్నావు. 60 సంవత్సరాల నా తపశ్శక్తినంతా ధారపోసి ఒక అపూర్వ వస్తువును సాధించాను. కానీ దాన్ని అనుభవించే యోగ్యత నాకు లేదు. నేను దాన్ని సాధించే ప్రయత్నంలో ముసలివాణ్ణైపోయాను. నాకు ఈ రాత్రి అష్టమి చంద్రుడు అస్తమించే సమయాన మరణం సిద్ధించనున్నది. నేనిన్ని శ్రమల కోర్చి సాధించిన ఈ అపూర్వ వస్తువును యోగ్యుడైన వాడికెవడికైనా ఇచ్చిపోదామని చాలా రోజులుగా చూస్తున్నాను. నా తుది గడియల్లో నీ అదృష్టం నిన్ను నా దగ్గరకు లాక్కు వచ్చింది. ఇదిగో ఆ అపూర్వ వస్తువు అంటూ పక్కనే ఉన్న ఒక వెదురు బుట్టను చిత్రసేనుడికి ఇచ్చాడు. చిత్రసేనుడు సిద్ధుడు నుంచి బుట్ట అందుకుని ఆత్రంగా దాని మూతను తెరవబోయేంతలో సిద్ధుడు తన దండతో బుట్ట మూతను గట్టిగా అదిమి, నాయనా, తొందరపడి బుట్ట మూతను ఇక్కడ తెరవకు. నీవు ఏ ప్రాంతాలైతే నివసించటానికి మక్కువ పడతావో ఆ ప్రాంతాన్న దాన్ని తెరిచి చూడడం నీకు క్షేమకారణం అవుతుంది అన్నాడు. చిత్రసేనుడు సిద్ధుడు చెప్పిన దానికి అంగీకార సూచకంగా తల ఆడించి, మహాత్మా, మీ దయకు కృతజ్ఞున్నని. నా నుంచి మీరు ఎలాంటి సేవ శుశ్రూషలు కోరినా చేయటానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. ఆ మాటలకు సిద్ధుడు నవ్వి, నాయనా, నీ నమ్రత, భక్తి చూసి నాకు చాలా ఆనందం కలుగుతున్నది. ఇక కొద్ది గడియల్లోనే నేను మరణించబోతున్నాను. అలాంటి నాకు నీవు చేయగల సేవ ఏమీ లేదు. కానీ నీకు ఒక చిన్న పని మాత్రం చెబుతున్నాను. నీవు గుహ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత గుహకు తూర్పు వైపున కోణాకృతిలో ఉన్న రాతిని కిందకు లాగు. అదే నీవు చేయగల ప్రత్యుపకారం అన్నాడు. చిత్రసేనుడు సిద్ధుడికి నమస్కరించి గుహ నుంచి బయటికి వచ్చి అతడు చెప్పిన రాతిని 2 చేతులతోనూ బలంగా పట్టి కిందికి లాగాడు. వెంటనే కొండ దద్దరిల్లేలా పెద్ద చప్పుడైంది. గుహ ముందు భాగాన్ని పైనుంచి జారిపడిన ఒక బల్లపరుపు రాయి గుర్తు తెలియని విధంగా కప్పేసింది. చిత్రసేనుడు అక్కడ కొద్దిసేపు నిలబడి తరువాత వాగు దాటి అరణ్యంలో ప్రవేశించాడు. తను నగరం చేరాలంటే ఏ దిక్కుగా పోవాలో అతడికి తెలియదు. ఆ కారణంగా అతడు చెట్లలో సునాయాసంగా నడపడానికి అనువైన మార్గాలకుండా నడవసాగాడు. ఇలా కొంతసేపు నడిచేసరికి సూర్యుడు పడమటి దిక్కుకు వాలటం కనిపించింది. క్రమంగా అతని ఆకలి దహించసాగింది. ఆయాసపడుతూ చిత్రసేనుడు అడవిలో మరికొంత దూరం నడిచి అంతగా చెట్లు లేని ఒక ఎత్తైన ప్రదేశాన్ని చేరాడు. అక్కడ కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత హఠాత్తుగా అతడి దృష్టి
భుజాన వేలాడుతున్న బుట్టి మీదకు ప్రసరించింది. అందులో ఉన్నదని సిద్ధుడు చెప్పిన అపూర్వ వస్తువేమిటో చూడాలన్న కోరికే అతడికి కలిగింది. ఆ క్షణాన చిత్రసేనుడికి సిద్ధుడు చేసిన హెచ్చరిక గుర్తుకు రాలేదు. అతడు భుజాన్నుంచి బుట్టను కిందికి దించి దాని మూతను పైకెత్తి ఆత్రంగా లోపలికి చూశాడు. వెంటనే అతడి కళ్ళల్లో మెరుపు మెరిసినట్టయింది. చిత్రసేనుడు కళ్ళు మూసి తిరిగి చూసేసరికి ఎదురుగా చెట్లలో ఆకాశాన్ని అంటుతున్నట్టు పెద్ద భవనం ఒకటి కనిపించింది. ఈ అద్భుత దృశ్యం చూసి చిత్రసేనుడు శిలాప్రతిమలా అయిపోయాడు. ఆ మరుక్షణం అతడికి సిద్ధుడు చేసిన హెచ్చరిక గుర్తుకొచ్చింది. అయ్యో, నేనెంత మూర్ఖుణ్ణి! ఈ మహారణ్యం మధ్య ఈ దివ్యభవనం నాకెందుకు పనికి వస్తుంది? ఇదే ధవళగిరి నగరంలో ఉన్నట్టయితే ఎంతగా రాణించేది. నా బుద్ధిహీనత వల్ల సిద్ధుడు చేసిన ఇంత మేలు అరణ్యం పాలు చేశానే అంటూ దుఃఖించసాగాడు. ఆ స్థితిలో ఉన్న చిత్రసేనుడికి అరణ్యం మధ్య నుంచి పెడబొబ్బలు వినిపించాయి. చూస్తుండగానే చెట్లు పెనుగాలి తగిలినట్టు ఊగసాగాయి. చిత్రసేనుడు ఆశ్చర్యపడుతూ చుట్టూ చూసేంతలో అడ్డం వచ్చిన పెద్ద పెద్ద చెట్లను చేతులతో పడదూస్తూ ఒక రాక్షసుడు అతడికేసి రావడం కనిపించింది. చిత్రసేనుడు లేచి నిలబడి కత్తి దూశాడు. రాక్షసుడు వికటాట్టహాసం చేస్తూ అతన్ని సమీపించి, ఏమిరా కుర్రా, నీ ధైర్య సాహసం! ఈ ఉగ్రాకుణ్ణి చూస్తూనే నరమానవుడైన వాడు ప్రాణాలు వదటం ఎరుగుదును, కానీ నీలా కత్తి దూసి నిలబడ్డాడు ఈనాటి వరకు నాకు తారసపడలేదు అంటూ వెనుదిరిగి వింత భవనం కేసి చూస్తూ, ఆ బొమ్మరిల్లు నీవు కట్టినదేనా అని ప్రశ్నించాడు. అవును అన్నాడు చిత్రసేనుడు. ఆ ప్రత్యుత్తరం వింటూనే ఉగ్రాక్షుడు హహహహ అంటూ చెట్ల ఆకులు రాలిపడేలా నవ్వి, ఈ అడవిని నీ ముత్తాత నాటి నీళ్లు పోసి పెంచాడనా నువ్వనుకునేది? జాగ్రత్త, ఇది ఉగ్రాక్షుడి అడవి. నా అనుమతి లేకుండా దీని మధ్య ఇల్లు కట్టావు గనుక నిన్ను ఆ ఇంటిని కట్టబెట్టి ఆ కొండ అవతలికి విసిరిస్తాను అంటూ వంగి చిత్రసేనుణ్ణి పట్టుకోబోయాడు. చిత్రసేనుడు రాక్షసుడికి అందకుండా తప్పుకుని, తొందరపడకు ఉగ్రాక్ష, నేనిక్కడ ఇల్లు కట్టినందువల్ల నీకొచ్చిన నష్టమేమిటి? కావాలంటే ఆ ఇల్లు నీకు వదిలి నా దారిన నేను పోతాను అన్నాడు. అదేం కుదరదు. నా అడవిలో నన్ను ధిక్కరించి ఇల్లు కట్టావు. నీవు ప్రాణాలతో బయటపడాలంటే నేనడిగిన దానికి ఒప్పుకోవాలి అన్నాడు ఉగ్రాక్షుడు. ఏమిటది అని ప్రశ్నించాడు చిత్రసేనుడు. నువ్వు ఈ ఇంట్లోనే సుఖంగా బతుకు, నాకు అభ్యంతరం లేదు. నీకు పుట్టబోయే పిల్లల్లో పెద్దవాణ్ణి 18వ ఏడు రాగానే నా పరం చెయ్యి అన్నాడు ఉగ్రాక్షుడు. రాక్షసుడి కోరికే చిత్రసేనుడికి చాలా వింతగా అనిపించింది. తనకింకా పెళ్ళే కాలేదు. అలాంటప్పుడు రాక్షసుడు అడిగిన దానికి సరేనంటే పోయేదేమిటి? తను కనీసం ప్రాణాలతోనన్నా ఇక్కడి నుంచి బయటపడొచ్చు అని చిత్రసేనుడు ఆలోచించి, ఉగ్రాక్ష, నీవడిగిన దానికి ఒప్పుకుంటున్నాను. నా పెద్ద కొడుకు 18వ ఏడు రాగానే నువ్వు వచ్చి వాణ్ణి నిరభ్యంతరంగా తీసుకుపోవచ్చు అన్నాడు. రాక్షసుడు ఆ ప్రత్యుత్తరం విని పొంగిపోతూ, అయితే నిన్ను ప్రాణాలతో వదులుతున్నాను, ఇచ్చిన మాట నిలుపుకో అంటూ వెళ్ళిపోయాడు.